సనత్ నగర్ లో ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రాణాల్ని ఒక గీజర్ మింగేసింది. గీజర్ ప్రాణాలకు ముప్పు తెచ్చిన మొదటి సంఘటన కాదు ఇది. మన అందరి ఇళ్లలో గీజర్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించండి. 1. అత్యంత ముఖ్యమైన జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో గీజర్ ఆఫ్ చేశాకే బాత్రూమ్ లోకి అడుగు పెట్టాలి, స్నానాన్ని మొదలు పెట్టాలి. 2. గ్యాస్ గీజర్స్ లో హానికరమైన వాయువులు ఉంటాయి. అవి ఎక్కువగా విడుదలైనప్పుడు కార్బన్ మోనాక్సైడ్ గా మారి మనల్ని చంపేంత విషమయం అవుతాయి. దీనిని నివారించాలంటే బాత్రూమ్ లో ఖచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేలా చూసుకోండి. గీజర్ ఆన్ చేసినప్పుడు ఆ ఫ్యాన్ ని కూడా ఆన్ చేయండి. గీజర్ ఆఫ్ చేశాకే నీళ్లను ముట్టుకోండి. కరెంట్ ఆదా అవ్వాలంటే మందపాటి ఇన్సులేషన్ ని వాడండి. గీజర్ సెట్టింగ్స్ లో 120 ఫారెన్హీట్ డిగ్రీకి మించి హీటింగ్ కెపాసిటీని సెట్ చేయకండి. 4. మీరు బాత్రూమ్ లో ఉన్నప్పుడు మీకు తల తిరగడం లేదా కళ్ళు తిరగడం ఎంత కొంచెం అస్వస్థగా అనిపించినా వెంటనే బయటికి రావడమో లేదా కుటుంబ సభ్యులను సహాయానికి పిలవడమో చేయండి. చివరగా గీజర్ కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా టెక్నీషియన్ హెల్ప్ ని మాత్రమే తీసుకోండి. ప్రతి సంవత్సరం దాని హెల్త్ ని చెక్ చేయించండి. సబ్స్క్రైబ్ టు డీప్ డైలీ తెలుగు.